అర్హులుగా నిర్వహిస్తున్నాడు మనల్ని. హల్లెలూయా. కొంతమంది మాత్రమే అంటున్నాడు అక్కడ, కొందరు మాత్రమే, మిగతా వాళ్ళందరూ కాదు. కొందరు మాత్రమే అర్హులు, మిగతా వాళ్ళు మాత్రము అర్హులు కాదు. మన హృదయంలో కూడా ఎలాంటి జీవితంలో ఎలా ఉన్నాం, మన జీవితంలో మన రెండు జీవితాలను మన జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన హృదయాలను అపవిత్రపరచుకున్నామా, పవిత్రపరచుకుందాం. మన వస్త్రం అనే కవచ వస్త్రాన్ని మనము దేవుడిచ్చిన తెల్లటి వస్త్రాలను మనము ఏ విధంగా కాపాడుకుంటున్నాం మనం జీవితంలో. ఈ తెల్లటి వస్త్రానికి ఇక్కడ మనకైతే ఎలా కనిపిస్తుంటుంది, ఇక్కడ బ్లాక్ కూడా ఇక్కడ ఇంకు పడ్డదనుకో, జేబు కాడ కానీ లేకపోతే ఇక్కడ కానీ ఎక్కడైనా ఇంకు కానీ లేకపోతే ఎలాంటి బ్లాక్ మచ్చబడనుకో ఎలా ఉంటుంది మన ఈ యొక్క చొక్కాకి, బాగుంటుంది. అప్పుడు సమాధానం చెప్పాలి గ్రంథ, బాగుంటుందా? దేవుని కూడా బాగుండదు. అలాగే మనకు కూడా, నేను కూడా ఎన్నో తప్పులు చేసి ఎన్నో జీవితాలను కూడా నాశనం చేసిన వ్యక్తిని నేను కూడా. హల్లెలూయా. నా హృదయంలో కూడా నాకు నచ్చున్నది. ప్రభువా ఎన్నోసార్లు కొని అడుగుకున్నాడు, ఆయన చేతిలో పట్టుకొని అడిగాను, జోడించి అడిగినాను. దేవుడు నాతో మాట్లాడిన విధానాలు కొన్ని అనేక సార్లు నేను మీతో తర్వాత పంచుకుంటాను, కానీ సమయం లేదు. కానీ ఈ యొక్క తెల్లని వస్త్రము కొందరికి మాత్రమే ఇస్తాడట. కొందరికి మాత్రమే అంటే ఆయనలో స్తుతించి ఆయనలో కొనియాడబడ్డ బిడ్డలకి మాత్రమే ఆయనకు ప్రియ బిడ్డలుగా అర్హులు. నాతో కూడా వాళ్ళు పరలోకంలో ఉన్న బిడ్డలకు వాళ్ళు అర్హులై ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకేమంటున్నాడు అక్కడ, అయితే తమ వస్త్రంలో అపవిత్ర పరచుకొనే కొందరు సార్దీసులో నీ ఎదురున్నారు. యోహాను రాస్తున్నాడు అక్కడ సంఘానికి, సార్దీసు సంఘానికి 7 దూతలు 7 నక్షత్రాలు ఉంటాయి. ఇక్కడ 7 నక్షత్రాలు అంటే 7 నక్షత్రాల చేత పట్టుకున్న ఆత్మగలవాడు మాత్రమే జీవించుచున్నావు, పేరు మాత్రమే ఉన్నది కానీ నీవు చచ్చిపోయినావు. హల్లెలూయా, హల్లెలూయా. జీవించుతున్న పేరు మాత్రమే నీలో ఉన్నది కానీ నువ్వు ఎప్పుడో, నీ హృదయంలో నువ్వు ఎప్పుడో చచ్చిపోయినావు. నేను కూడా చచ్చిపోయినానండి. హల్లెలూయా. నేను కూడా చనిపోయి తిరిగి లేచాను. నేను కూడా నా జీవితంలో నేను చేసిన పాపంలో నేను ఒప్పుకున్నా. నేను చేసిన పాపంలో చాలా ఉన్నాయి, 1 కాదు 2 కాదు, ఎన్నో జీవితాలతో ఆడుకున్నా మరియు వాడుకున్న నా జీవితాన్ని, మరి యొక్క జీవితాన్ని. హల్లెలూయా. పేరుకు మాత్రమే నువ్వు జీవిస్తున్నావు కానీ నీవు మృతుడవే. వీళ్ళు పరలోకానికి తెల్లని వస్త్రాలు ధరించని వారు. ఎవరు వాళ్ళు? తెల్లని వస్త్రాలు ధరించని వారు వీళ్ళు. పేరుకు మాత్రమే నీవు జీవిస్తున్నావు కానీ నీవు మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణముగా కనబడుచున్నవి, తేటగా కనబడుచున్నవి, తెల్లగా కనబడుచున్నవి. నీవు చేసిన పాపములు నాకు రమ్యంగా కనబడుచున్నవి. హల్లెలూయా. ఈ బిడ్డలు అర్హులుగా తెల్లని వస్త్రానికి? చెప్పండి మీరు. అర్హులు వీళ్ళు, కాలేరు వీళ్ళు. ఎవరు అర్హులు అంటే సార్దీస్లో ఉన్న సంఘపు బిడ్డలు కొందరు మాత్రమే ఆ యొక్క దానికి పరలోకానికి అర్హులు. తెల్లని వస్త్రాలు ధరించుకున్నటకే వాళ్ళు అర్హులు. హల్లెలూయా, హల్లెలూయా. వారు అర్హులు కనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించుదురు. పరలోకంలో ఉన్నటువంటి ఆ బిడ్డ ప్రభు అయిన యేసుక్రీస్తుతో కూడా మనము ఆ యొక్క తెల్లని వస్త్రాలు మనము ధరించుకుంటే, మనము అర్హులుగా ఉంటే ఆయనతో కూడా మనము సంచరించవచ్చు, ఆయనతో కూడా మనము పని చేయటకు మంచి అవకాశం మనకు ఇస్తున్నాడు. హల్లెలూయా. జయించేవాడు అలాగున తెల్లని వస్త్రమును ధరించుకొనును. ఎవడైతే జయిస్తాడో వాడు తెల్లని వస్త్రాలు ధరించుకుంటాడు. అందుకే తెల్లని వస్త్రాలు, క్రైస్తవులు ఎందుకు తెల్లని వస్త్రాలు ధరించుకుంటారంటే తెలుసా? అందుకే దానికి యేసు ప్రభువుకు సాదృశ్యంగా మనకు తెల్లని వస్త్రాలు చాలా మంది ఈనాడు వస్త్రాలు ధరించుకుంటారు, తెల్లని వస్త్రాలు. హల్లెలూయా.
జయించువాడు అలాగున తెల్లని వస్త్రమును ధరించుకొనును. జీవ గ్రంథంలో నుండి అతని పేరెంత మాత్రమును తుడుపు పెట్టక. హల్లెలూయా. వీళ్ళు తెల్లని వస్త్రములు ధరించుకున్న వాళ్ళు జీవ గ్రంథంలో నుంచి వాళ్ళు తుడిపేయబడతారా? వాళ్ళ పేరు ఏ మాత్రమును కూడా రైజర్తో మలిపేసినట్లు కాదు. పెన్సిల్తో రాసే మనం రైజర్తో మలిపేస్తాం. ఎన్నో తప్పులు చేస్తే మలిపేస్తామా? మలిపేయకుండానంట. హల్లెలూయా. పేరే మాత్రము తుడుపు పెట్టక. హల్లెలూయా. పేరే మాత్రమును తుడుపు పెట్టకుండా నా తండ్రి ఎదుట ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకుందును. హల్లెలూయా. గట్టి దేవుని చప్పట్లు కూడా మేమే పడతాం. హల్లెలూయా. ఏ సంఘంలో సంబంధించిన వాళ్ళు వీళ్ళంతా? సాదీస్లో ఉన్నటువంటి సంఘపు దూతలో ఉన్నటువంటి మాటలు ఇవి. కొంతమంది అపవిత్రపరుచుకొని దేవుణ్ణి అపవిత్రపరిచిన బిడ్డలు కొంతమంది ఉన్నారు ఇందులో. కొందరు ఏమో అపవిత్రపరచుకొని కొంతమంది సాదీసు సంఘంలో ఉన్నారు. ఆ జీవ గ్రంథంలో నుండి అతని పేరెంత మాత్రమును తుడిపివేయడు. జీవ గ్రంథంలో ఒకసారి రాయబడిందంటే అది మలిగిపోయడము, తుడుపు వేయడము ఇంపాసిబుల్, అసాధ్యం అండి. జీవ గ్రంథంలో ఒకసారి మన పేరు ఎప్పుడైతే మనము ఆయన